ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శ్లోకం 116 నుంచి 120 వరకు నేర్చుకుందాం. ముందుగా నిన్నటి శ్లోకాలని ఒకసారి రివిజన్ చేసుకుందాం. 111 నుంచి 115 వరకు నేను చదువుతాను. నాతో పాటు మీరు కూడా చదవండి. పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన పులోమజార్చితా బంధ మోచనీ బంధురాలక విమర్శరూపిణీ విద్యా వ్యదాది జగత్ప్రసూః సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యునివారిణీ. అగ్రగణ్యా చింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయిని కాలహంత్రి కమలాక్షనిషేవిత తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రభా మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్రరూపిణీ నిత్యతృప్తా భక్తనిధిర్ నియంత్రీ నిఖిలేశ్వరీ మైత్ర్యాదివాసనా లభ్యా మహాప్రళయ సాక్షిణీ. ఓకే అండి, ఈరోజు 116 శ్లోకం నుంచి 120 వరకు నేర్చుకుందాం. ముందుగా 116 ఒక్కొక్క పదం చెప్తాను, నా తర్వాత రిపీట్ చేయండి. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞాన ఘనరూపిణీ మాధ్వీపానా లసామత్త మాతృకా వర్ణరూపిణీ. ఓకే, ఇప్పుడు 2 పదాలు. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్త మాతృకా వర్ణరూపిణీ. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్త మాతృకా వర్ణరూపిణీ. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం. పరాశక్తి పరానిష్ఠ ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్త మాతృకా వర్ణరూపిణీ. ఓకే అండి, ఇప్పుడు 117 శ్లోకం చూసుకుందాం. మహాకైలాస నిలయా మృణాల మృదుదోర్లత మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్య శాలిని. ఓకే, ఇప్పుడు 2 పదాలు. महाकैलासनिलया
మృణాల మృదు దౌర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం. మహాకైలాస నిలయ మృణాల మృదు దౌర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం అండి. మహాకైలాస నిలయ మృణాల మృదు దౌర్లత మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. ఓకే అండి. ఇప్పుడు 118వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా రిపీట్ చేయండి. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా. ఓకే. ఇప్పుడు 2 పదాలు చెప్పుకుందాం. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా. ఓకే. ఇప్పుడు లైన్ మొత్తం. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా. ఓకే. ఇప్పుడు శ్లోకం మొత్తం. ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీషోడశాక్షరీ విద్యా త్రికూటా కామకోటికా. ఓకే అండి. ఇప్పుడు 119వ శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా రిపీట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడు 119వ శ్లోకం నేర్చుకుందాం. కటాక్ష కింకరీభూత కమలా కోటిసేవిత శిరస్థిత చంద్రనిభా ఫాలస్థేంద్ర ధనుప్రభా. ఓకే. ఇప్పుడు 2 పదాలు. కటాక్ష కింకరీభూత కమలా కోటిసేవిత
शिरस्थिता चन्द्रनिभा फालस्थेन्द्रधनुप्रभा। ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థితా చంద్రనిభా ఫాలస్థేంద్రధనుప్రభా. ఓకే అండి, ఇప్పుడు శ్లోకం మొత్తం. కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థితా చంద్రనిభా ఫాలస్థేంద్రధనుప్రభా. ఓకే, ఇప్పుడు 120 శ్లోకం నేర్చుకుందాం. ఒక్కొక్క పదం చెప్తా, రిపీట్ చేయండి. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. ఓకే, ఇప్పుడు 2 పదాలు. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. ఓకే, ఇప్పుడు లైన్ మొత్తం. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. ఓకే, ఇప్పుడు శ్లోకం మొత్తం. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. ఓకే అండి, ఈరోజు 5 శ్లోకాలు మళ్ళీ ఒకసారి పాడుకుందాం. నాతో పాటు మీరు కూడా పాడండి. పరాశక్తి పరానిష్ఠా ప్రజ్ఞానఘనరూపిణీ మాధ్వీపానాలసామత్తా మాతృకా వర్ణరూపిణీ మహాకైలాస నిలయ మృణాల మృదుదోర్లత మహనీయా దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్యా త్రికూట కామకోటికా కటాక్ష కింకరీభూత కమలా కోటి సేవిత శిరస్థిత చంద్రనిభా ఫాలస్థేంద్రధనుప్రభా హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపికా దాక్షాయణీ దైత్యహంత్రీ దక్షయజ్ఞ వినాశిని. ఓకే అండి, చాలా చక్కగా చెప్తున్నారు. ఈరోజు పాఠాన్ని 1-4 సార్లు బాగా ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః.